changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని గత కొన్ని దినములుగా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అదే క్రమంలో ఈ దినము దానియేలు మరియు హోషేయ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దావీదు భక్తుడు అంటూ ఉంటున్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువమని. ఈ రోజున మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విలువైన విషయాలు గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి తెలియజేసే ఒక మంచి పరిశుద్ధమైన పుస్తకంగా గమనిస్తూ ఉంటున్నాం. తరచి వెతికి జ్ఞానాన్ని మనం కనుగొనగలిగినట్లయితే అందులో ఉన్న జ్ఞానయుక్తమైన సంగతులు పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే బయలు చేయబడతాయి అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున చాలామంది చదువుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథాన్ని, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చదివినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మనస్సును, దేవుని జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకున్న వారమై ఉంటున్నాం ప్రియులారా. ఈ దినము దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే సంగతిని మనం తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలను మనం ధ్యానించుకోగలిగినట్లయితే అక్కడ ఒక దర్శనాన్ని మనం గమనిస్తున్నాం. ఆ దర్శనంలో మనుష్య కుమారుని పోలిన ఒక నరుడు ఆయన వచ్చి వృద్ధుడగు వాని సన్నిధిని ఆయన ప్రవేశించెను అనే మాటను మనం గమనిస్తున్నాం. ఎవరి మనుష్య కుమారుని పోలిన ఈ వ్యక్తి ఎవరి మనుష్య కుమారుడు అని అంటే, నో డౌట్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడుగా పిలువబడి ఉన్నారు. అంటే గమనించండి, బహుశా ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో చదువుకుంటాం, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు తోడుగా ఉంటేనే తప్ప అది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉండదనే విషయం మనందరం కూడా తెలుసుకున్న వారమై ఉంటున్నాం ప్రియులారా. ఈ రోజున బైబిల్ జ్ఞానం చాలా మందికి అవసరం. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చే దినాల్లో ఇహలోక సంబంధమైన దేవత కన్నులకు గ్రుడ్డితనం కలుగ చేసిందని లేఖనము తెలియచేసి ఉండదు. ఈరోజు చాలా మంది లేఖనాలను పక్కన బట్టి వారి యొక్క సొంత ప్రయత్నాలు, సొంత విషయాలు ఈరోజు చాలా మంది జరిగిస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యమే మనకి అన్నింటికీ ప్రామాణికం ప్రియులారా. ఎందుకంటే వాక్యమే కట్టేది, వాక్యమే బాగు చేసేది, వాక్యమే సరిచేసేది, వాక్యమే ఆదరణ ఇచ్చేది, వాక్యమే సమస్తాన్ని ఇచ్చేది. అసలు వాక్యమే దేవుడు. దేవుడు లేని బోధలు, వాక్యం లేని బోధలు ఈ రెండు చాలా ఉంటున్నాయి. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారుగా పిలువబడి ఉన్నారు. ఇక్కడ ఈ దర్శనంలో ఉన్న ఈ మనుష్య కుమారుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారే. వృద్ధుడగు వాని సముఖమున అనగా మన దేవుడు ఆయన అనాది కాలం నుంచి ఉన్నవాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆది అంతం లేనివాడు. అదృశ్యుడైన దేవుడు, మహాకాంతిలో తేజస్సులో నివసించే దేవుడు, నిత్యము కోటాను కోట్ల దూతల చేత ఆరాధింపబడుతున్న మన దేవుడు. అనగా మనుష్య కుమారుడు వస్తాడు, మరలా తండ్రి సన్నిధికి ఆయన చేరుకుంటాడు, పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు అనేది ఆ యొక్క దర్శన సారాంశం. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆ యొక్క మండుచున్న అగ్నిగుండంలో వారిని ఉంచినప్పుడు అక్కడ ముగ్గురుతో పాటుగా 4వ వాని రూపం కూడా మనం గమనిస్తున్నాం. ఆ 4వ వాని రూపము దేవతల వలె పోలి ఉన్నదని గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఈ 4వ వ్యక్తి ఎవరు? దేవతల వల్లే ఉన్నదని దేవదూత అనుకుందామా? దేవదూతకు అగ్నిగుండం ఉండాల్సిన పనే ఉంది? దేవదూత అగ్నిగుండంలో ఉండాల్సిన అక్రత లేదు. ఎందుకంటే దేవుడే దిగి వచ్చాడు, దేవుడే అగ్నిగుండంలో వారితో ఉన్నాడు అనేది మనందరం కూడా గమనించి అర్థం చేసుకోవాల్సిన విషయం, అంగీకరించాల్సిన సత్యం. ప్రియ సహోదరుడా, దేవుడు మన కష్టాల్లో, నష్టాల్లో మనల్ని వదిలేసేవాడు కాదు. ఆయన మనతో ఉండేవాడు. ఇమ్మానుయేలు అనగా ఆయన మనకు తోడు. నువ్వు అగ్ని లాంటి శ్రమల్లో, శోధనలో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతోనే ఉంటాడు అని వాగ్దానం ఇచ్చాడు. మన దేవుడు మనల్ని వదిలేసేవాడు కాదు. మన దేవుడు మనతో ఉండువాడు. ఆ 4వ వాని రూపము దేవతల రూపం వల్లే ఉన్నదని బైబిల్ సెలవిస్తుంది. ఆ 4వ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉండినట్లుగా గమనిస్తున్నాం. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-27 వచ్చిన వాక్య భాగాలు చూసినట్లయితే రాబోతున్న ఫ్యూచర్కి సంబంధించిన వచ్చిన భాగాలుగా మనం గమనిస్తున్నాం. 70 వారాల శ్రమ తర్వాత అభిషేకింపబడిన వాడు వచ్చి అప్పటికి అనేక శ్రమలు అనుభవించి తాళుకున్న వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని వెళ్తాడు అని
అక్కడ అభిషేకింపబడిన వాడు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆ అభిషేకింపబడిన రాజు ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు అనే సత్యాన్ని మనందరం కూడా తెలుసుకున్న బద్దులమై ఉంటున్నాం. కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఆయన మనుష్య కుమారుడి పోలి ఈ లోకానికి వస్తాడు అని, ఆయన మన శోధనలో మనతో పాటు ఉండువాడని, అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితాల్లో ఎంతగానో మనకు అభిషేకింపబడిన దేవుడిగా మనతో ఉంటాడు అనేది బైబిల్ తెలియచేస్తున్న సత్యం. హోషేయ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను మనం తెలుసుకున్న బద్దులమై ఉంటున్నాం. ఏ విధంగా అంటే, దేవుడు హోషేయను ఒక వేశ్య అయిన గోమెరును వివాహమాడమని చెప్పి ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పి ఉన్నాడంటే, బై ఇట్ సెల్ఫ్ అంటే హోషేయనే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. మరి గోమెరు ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలకు, ఎఫ్రాయిము ప్రజలకు సాదృశ్యంగా ఉండినట్లుగా గమనిస్తున్నాం. హోషేయ గ్రంథాన్ని మనం తరచూ చదివినట్లయితే, నా ప్రియులు, నా ఇశ్రాయేలులు, ఎఫ్రాయిము వ్యభిచారము అనే మాటలను అనేక సందర్భాల్లో మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. అనగా ఎఫ్రాయిము దేవుని మీద విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా వ్యభిచార పాపంలో ఉండదని దేవుని యొక్క ఉన్నత సాదృశ్య రూపకం ప్రియులారా. అయితే అటువంటి అటువంటి వ్యభిచారము కలిగిన ఆ ఎఫ్రాయిము దేవుణ్ణి మరచి అన్ని దేవతలను ఆరాధించడాన్ని బట్టి వ్యభిచార పాపముతో వ్యభిచారంతో నింపబడిన, విగ్రహారాధనతో నింపబడిన ఆ ఎఫ్రాయిమును దేవుడు విమోచించాలని తన కుమారుడైన క్రీస్తును పంపినట్లుగా హోషేయ క్రీస్తుకు, గోమెరు వ్యభిచరింపబడిన ఇశ్రాయేలీలకు లేదా ఎఫ్రాయిముకు సాదృశ్యంగా ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే హోషేయ గోమెరుని వివాహం ఆడడానికి అక్కడ తగిన మూల్యాన్ని చెల్లించినట్లుగా లేఖన భాగంలో హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తుంటున్నాం. ఆ మూల్యం ఏంటి అని అంటే, తగినంత మూల్యాన్ని అనగా 15 వెండి నాణాలను, అంత మాత్రమే కాదు, ఎవలను కూడా ఇచ్చి మరి గోమెరును కొనుక్కున్నాడు వివాహానికి అనే విషయాన్ని మనందరం కూడా గ్రంథంలో చదవగలుగుతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి బట్టి ఆయన ప్రేమ, ఆయన త్యాగపూరితమైన సిలువ ప్రేమ మనలను కొన్నది. ఆధ్యాత్మికంగా పోల్చబడిన ఇశ్రాయేలీలు విగ్రహారాధనతోనో పాపంలో కొట్టుమిట్టాడుతున్నట్టు గోమెరు వంటి ప్రజలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఆయన ప్రేమమూర్తిగా, ప్రేమామయుడుగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి, తన రక్తంతో కడిగి, తన రక్తంతో కొని మనలను ఆయనతో వివాహము చేసుకున్నట్లుగా, మనం ఆయనతో వివాహం చేయబడ్డానికి మనం ఎన్నిక లేని వారమైనప్పటికీ ఆయన మనలను వివాహానికి తగురీతిన సిద్ధము చేసినట్టు దైవముగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి, సంఘంలో చేర్చబడి, పరిశుద్ధ సహవాసంగా ఉంటారో వారందరికీ కూడా గొర్రెపిల్ల వివాహోత్సవంలో వారు వధువు వలె వరుడును వివాహమాడుతారు అనేది మనకి ఎస్కటాలజీ చెప్పుచున్న సంగతులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలాగ వచ్చిందంటే, హోషేయ వలె, అనగా హోషేయ గోమెరును ఏ విధంగా వివాహమాడాడో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు తన సంఘాన్ని, నిష్కలంకమైన సంఘాన్ని, అనగా తనలో మచ్చ, డాగు, కుళ్ళు అవన్నీ ఉన్న సంఘాన్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినట్టి సంఘమును ఆయన వివాహం ఆడబోతున్నాడు. ఇది హోషేయ గ్రంథంలో ఉన్న థీమ్ మొదటిదిగా. రెండవదిగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో పిలుపును మనం గమనిస్తున్నాం. రండి, మనం యెహోవా యొద్ద విచారణ చేద్దాం, మన పాపములను బట్టి, మన యొక్క దోషములను బట్టి ఎడ్లకు బదులుగా మన పెదవులను మనం దేవునికి అర్పిద్దాం అనే విషయాలను హోషేయ గ్రంథం ఆఖరి అధ్యాయాల్లో కూడా మనం గమనిస్తుంటున్నాం. ఎందుకు ఈ మాటలన్నీ కూడా అంటే, పశ్చాత్తాపానికి లేదా మారు మనస్సు కొరకైనా పిలుపు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు లోకంలో ఉన్న ప్రయాసముతో భారము మోస్తున్న ప్రజలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఇంకా పాప భారాన్ని మోస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఇంకా పితరులు చేసిన శాప భారాన్ని మోస్తూ యేసు రక్తంలో కడగబడక ఇంకా శాపాన్ని, పాపాన్ని మోసేవారిగా చాలామంది ఉంటున్నారు ప్రియులారా. నీ పాపం, నీ శాపం పోవాలి అనంటే యేసు రక్తంలోనూ కడగబడాలి. ఎందుకంటే ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైన జీవితం, ఆయన బ్రతుకు, ఆయన కార్యాలు, ఆయన సమస్తము కూడా పరిశుద్ధమైనవి అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. నిష్కలంకమైన, అమూల్యమైన, అనింద్యమైన పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నీ ప్రతి పాపము, నీ యొక్క ప్రతి శాపపు కట్లు తెంచివేయబడుతుంది అనేది దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్న సత్యం. హోషేయ గ్రంథంలో కూడా
ప్రజల మారు మనసు కొరకు హోషేయ పిలుపునిచ్చినాడు. ఎఫ్రాయిం ప్రజలారా, ఇంకా ఎంతకాలం వ్యభిచారంలోనే ఉంటారు? ఇంకా ఎంతకాలం పాపంలోనే ఉంటారు? ఇప్పుడైనా మీరు దేవుని పిలుపుకు లోబడి మీ జీవితాన్ని మార్చుకోండి. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రండి. ఎడ్లకు బదులుగా మీ పెదవులను సిద్ధపరచుకోండి అని పిలుపునిచ్చినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున చాలామంది ఇంకా మార్పు లేని వారుగా, మారు మనసు లేని వారుగా, మార్పు చెందాల్సిన వారుగా చాలామంది ఉంటున్నారు ప్రియులారా. మారు మనసు లేకుండా మాయ మనసు కలిగి సంఘాల్లో, లోకంలో చలామణి అవుతున్న ఓ ప్రియుడా, ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, ఇంకా ఎంతకాలం నిజమైన మారు మనసు లేకుండా బ్రతుకుతూ ఉంటాం? ద రియల్ రిపెంటెన్స్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎండ్ టైమ్స్. నిజమైన మారు మనస్సు అంత్య దినాల్లో మనకు చాలా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈరోజు మారు మనసు గురించి బోధించే బోధకులు తక్కువ. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ దేవుడు చేయడానికి అనడం కానీ అన్నింటికి మించి పరలోకం నీకు ఉండాలి. రోగంతో పరలోకంలోకి వెళ్తే నష్టమా? ఇబ్బందులతో పరలోకంలోకి వెళ్తే, పరలోకంలో వెళ్ళడానికి నీకు రోగం ఉంటే పరలోక రాజ్యంలో స్థానం ఉండదా? ఈరోజు ఎంతమంది దైవజనులు రోగాలతోనే వారు సేవ చేయడం లేదు? ఎంతమంది దైవజనులు వారి శరీరంలో ముళ్ళున్నా కానీ, పౌలు వంటి భక్తుడే ముమ్మారు దేవుణ్ణి అడిగాడు, శరీరంలో ముళ్ళుందని తీసేయమని. దేవుడు తీసివేయలేదు. అలాగే దేవుణ్ణి మహింపరిచాడు. ఈ రోజున ఎందుకు నువ్వు నేను అలా అనుకోవడం లేదు? దేవుడు అద్భుతాలు చేయడంటే చేస్తాడు. కానీ అద్భుతాల కోసమే దేవుణ్ణి నమ్మొద్దు. దేవుడు ఈ లోకానికి వచ్చింది అద్భుతాలు చేయడానికి కాదు. దేవుడు ఈ లోకానికి వచ్చింది నిన్ను పరలోకానికి చేర్చడానికి. మన అల్టిమేట్ ఏమై ఉండాలంటే పరలోకమే. ఈ లోక యాత్ర కొంతకాలమే. ఈ లోకంలో ఈ జీవితం, ఈ సమస్తం అంత స్వల్పమే. క్షణభంగురంలో మిక్కుటమైన మహావేంద్రముతో పంచభూతములు లయమైపోయి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆ దేశము, ఆ పరలోకాన్ని కొరకు మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో అద్భుతాలను బట్టో లేదా ఆశ్చర్యకాలను బట్టో మాయలను బట్టి వెళ్ళకూడదండి. నిజమైన మారు మనసు ఉంటేనే పరలోకంలో ఆయనతో ఉంటాం. మారు మనసు లేకపోతే జీవితం 7 ఏండ్ల శ్రమ కాలంలోనూ లేదా పాతాళ వేదనలు అనుభవిస్తూ ఉంటాం. దేవుని ఉన్నత సంకల్పం నీవు నేను పాతాళ వేదనలు అనుభవించాలని కాదు. దేవుడి లోకానికి వచ్చింది మనలను తనతో ఉంచడానికి, మనలను తనతో ఉండుటకై. ఆయన మరలా వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తుంటే ఈ రోజున చాలామంది మారు మనసు లేకుండా మాయావేషాలు వేసుకుంటూ, సంఘాన్ని కలవరపరుస్తూ, సంఘాలను పాడు చేస్తూ, సంఘంలో అపవాది దూతలుగా పనిచేస్తూ ఉంటున్నారు ప్రియులారా. దేవుడేమో తన స్వరక్తం ఇచ్చి ప్రాణాన్ని, రక్తాన్ని చిందిస్తే ఈ రోజున చాలామంది సంఘాలను పాడు చేసే వరకు ఉన్నారు. ప్రస్తుత క్రైస్తవ్యాన్ని చూస్తుంటే చాలా వరకు భయం వేస్తుంది. ఒకవేళ దేవుని రాకడొస్తే ఎన్ని సంఘాలు కట్టబడతాయి, ఎన్ని సంఘాలు లేపబడతాయి, ఎన్ని సంఘాలు సార్వత్రిక సంఘాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు అన్న ఆలోచన ఒకంత భయాన్ని కలిగిస్తున్న సందర్భంలో, సమాజంలో మనం ఉంటున్నాం. దేవుని భయం లేని సమాజం. నోవా దినాల్లో కూడా దేవుని భయం లేదు. మనిషి కుమారుని యొక్క రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఈ రోజున ప్రస్తుత దినాలు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. దేశం మీద దేశం, రాజ్యం మీద రాజ్యం, విచ్చలవిడి పాపం, చెప్పుకోవడానికి కూడా భయంకరమైన పాపాలు, రోజుకో చోట అఘాయిత్యాలు, ఆత్మహత్యలు ఎన్నెన్ని జరగడం లేదు. దేవుని రాజ్యం బహు సమీపముగా ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నిజమైన మారుమనసు పొందావా లేదా మారుమనసు పొందిన భ్రమలో బ్రతుకుతున్నావా? దేవుడు ఇటు మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరినీ మాటలు విన్నారు. వారి జీవితాల్లో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు ఉన్నా వారితో మీరు 4వ వాని రూపంలో మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి. నిజమైన మారు మనసు కలిగి పరలోక రాజ్యంలో మీతో పాటు ఉండగలిగిన కృపను దయచేసి, ఎన్నిక లేని అయ్యా ఎందుకు పనికిరాని మా కొరకు నీ రక్తాన్ని చిందించి నీ రక్తంలో కడిగి కొన్న పరిశుద్ధ సంఘంలో స్థానమిచ్చిన దైవమా నీకు వందనాలు నాయన. ఈ దినము ఈ మాటలు వింటున్న ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాల్ని, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని నిజమైన మారు మనసుతో పరలోక రాజ్యంలో ఉండినట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ దావీదు గొర్రెల కాపరిగా ఉంటాడు, లేదా దావీదు రాజుగా ఉంటాడు, దావీదు తన యొక్క సింహాసనం మీద నిత్య రాజుగా ఉంటాడనేది బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. 34వ అధ్యాయం మొత్తం కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి, ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఎవరైతే తప్పుడు నిర్ణయాల మీద తప్పుడుగా ప్రజలను నడిపించే నాయకులు ఉంటారో వారిని గురించి చెప్పబడిన లేఖన భాగంగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. వాక్యం ఉంటున్న నా జీవితాల్లో చాలామంది ఈ రోజుల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మోసపూరితమైన విభిన్నమైన కోణాలతో, విభిన్నమైన పరిస్థితులతో సంఘాన్ని చెదరగొట్టేవారు చాలామంది ఉన్నారు ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితంలో అటువంటి వారికి దేవుడు హెచ్చరికగా కాపరి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా
పలికినట్లుగా మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 10:11 కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అనే మాటను సువార్తల్లో గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా ఆయన పిలువబడి ఉన్నారు ప్రియులారా. నాలుగవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే నూతన నిబంధన సంబంధమైన ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా మీ మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. మీ మీద శుద్ధాత్మను కృమ్మరిస్తాను. నూతనమైన ఆత్మను కృమ్మరిస్తాను. రాతి గుండెని మీలో నుంచి తీసేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను అని బైబిల్ తెలియచేయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24, 25, 26 వచనాలు ప్రియులారా. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో మన మీద ఉన్న ఆ ఆత్మను తీసివేసి, అనగా దాస్యపు ఆత్మను తొలగించి, మన మీద శుద్ధ జలాన్ని ప్రోక్షింప చేయడం ద్వారా దేవుని యొక్క అభిషేకత్వాన్ని లేదా అభిషిక్త దైవత్వాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అనగా క్రీస్తు ప్రభువుల వారి యొక్క సాదృశ్య రూపకాన్ని లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అభిషేకత్వాన్ని కూడా ఇక్కడ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. మీ మీద శుద్ధ జలాన్ని ప్రోక్షింపబడుతున్న శుద్ధ జలాన్ని చల్లుతాను. మీకు మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెను మీకిస్తాను. రాతి హృదయాన్ని మీలో నుంచి తీసేసి మాంసపు హృదయాన్ని నేను కలుగు చేస్తాననేది దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ఎవరి ద్వారా రాతి హృదయాలన్నీ తొలగిపోయాయి, ఎవరి ద్వారా కరుడుగట్టిన హృదయాలు పాపంలోను ఎంతోగానో తిరుగుబాటుదారులుగా ఉన్న హృదయాలు, ఎన్ని రాతి హృదయాలు బద్దలవ్వలేదు ఇన్నాళ్ల వరకు. ఆనాటి దినము నుండి అనగా యేసుక్రీస్తు ప్రభువుని పరిచర్య చేయబడిన ఆ దినము నుండి నేటి వరకు కూడా ఎన్నో రాతి హృదయాలు మాంసపు హృదయాలుగా మారిపోయి, ఎంతో కరుడుగట్టిన నేరస్తులు కూడా ఎంతగానో రాక్షసత్వాన్ని వెళ్ళగక్కే పిలువబడుతున్న వారు ఎంతమంది మారలేదంటారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యము ప్రియులారు. ప్రజలను, సంఘాన్ని, దేవుని బిడ్డలను పట్టి చంపడానికే ప్రాణాధారంగా చేసుకున్న సౌలును పౌలుగా మార్చాడు నా దేవుడు. ఆనాటి కాలం నుంచి నేటి కాలం వరకు ఆయన ఎన్నో రాతి హృదయాలను మారుస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే సాధ్యమే. ఇక్కడ ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఏ రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చలేరు. దేవుడే, యేసుక్రీస్తు ప్రభువుల వారే, ఆయన సువార్తలే, ఆయన బోధలు, ఆయన కార్యాలు, ఆయన పనులు, ఆయన జీవితం ఎన్నో రాతి హృదయాలను మార్చింది. ఎంతోమంది గవర్నర్లు, రోమన్ అధికారులు, ఎంతోమంది అధికారంలో ఉన్నవారు, చాలామంది తత్వజ్ఞానంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు సైతము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం ముందు, ఆయన మూర్తి తత్వం ముందు అందరూ మూర్ఛిల్లి, అందరూ మౌనంగా ఉండి ఎన్నో రాతి హృదయాలు పగిలిపోయాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గ్యాంగ్స్టర్స్ మారారు. ఎంతోమంది కరుడుగట్టిన ఖైదీలు, నరమాంస భక్షకులు మారుతున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చింది మనిషిని మనిషిగా మార్చడానికి. ఇంకా మారాల్సిన ఎన్నో రాతి హృదయాలు ఉన్నాయి. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది రాతి వంటి మన హృదయాలను, మన జీవితాలను బద్దలు చేసి, మాంసపు హృదయంతో నింపి, మానవత్వంతో, ప్రేమతత్వంతో ఈ లోకాన్ని శాంతిమయం చేయాలని, సమాధానంతో ఈ లోకాన్ని నెమ్మదిగా ఉంచాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే నరుడుగా దిగి వచ్చిన అరుదైన సందర్భం ఈ క్రిస్మస్ పర్వదినాలు ప్రియులారా. దేవుడు ఎందుకు దిగి వచ్చి ఉన్నాడంటే మనుషులను మనుషులుగా మార్చడానికి, మానవత్వాన్ని నింపడానికి. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా దేవుని యొక్క మానవత్వం అనగా సన్ ఆఫ్ మ్యాన్ అనగా మనుష్య కుమారుడు మానవత్వం, దేవుడే ప్రేమ స్వరూపుడే మానవుడుగా మారిన వేళ అద్భుతమైన వివరణను యెహెజ్కేలు గ్రంథంలో గమనిస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేర్చుకున్న విషయాలను మనం పాటిస్తూ ఇతరులకు తెలియచేయడం ద్వారా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారి హృదయాల్లో నింపిన వారు అవుతాం కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ శ్రేష్టమైన మంచి మాటలు నీతోనే ఆగిపోకూడదు సుమి. ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి. దేవుని ఉన్నత ప్రణాళికలో, దేవుని ఉన్నత సేవా పరిచర్యలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలనేది దేవుని ఉన్నత సంకల్పం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా. ఎన్నో రాతి హృదయాలను అయా మాంసపు హృదయాలుగా మారుస్తూ
ఎంతగానో ప్రభా ప్రజల జీవితాలను కడుతూ నీ రాజ్య వ్యాప్తిలో వారిని భాగస్థులుగా చేసుకునే విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా ప్రియులందరూ ఈ మాటలు వింటున్నారు. వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించి, విన్న మాటలను బట్టి అనేకులకు సత్య సువార్తను, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని తెలియచేయడాన్ని బట్టి అయ్యా ప్రభు, నరపుత్రుడా అని పిలువబడిన విధంగా, బెన్ ఆడాముగా పిలువబడిన విధంగా, కడపటి ఆదాముగా, అయ్యా మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదాము, రెండవ ఆదామైన మీ ద్వారా లోకంలోకి నిత్య జీవం అనుగ్రహించిన దేవుడు గనుక మాంసపు హృదయాన్ని మీరు అనుగ్రహించి రాతి హృదయాలను తొలగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. changing me and changing you.